హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. సంవత్సరం అంతా కూడా నిల్వ ఉండే రేగి వడియాలను ఏ రకంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. పుల్లగా, తియ్యగా, వగరుగా ఇలా రకరకాల టేస్ట్‌లతో చాలా బాగుంటాయి ఈ వడియాలైతే. సో, రేగి పళ్ళని తీసుకున్నాను. ఇవి పుల్లటి వడియాలండి. వాయిస్ కొంచెం ప్రాబ్లమ్ ఉంది. కోల్డ్ అయింది కాబట్టి ఈ వడియాలు చేసుకోవడానికి మీకు నచ్చిన క్వాంటిటీలో తీసుకోవచ్చు రేగి పళ్ళను. ఇలా పండినవైతే చాలా బాగుంటాయి. ఇలా బాగా తుడిచేసుకోవాలి. ఇవి పుల్లగా ఉన్నాయండి చాలా. నెక్స్ట్ ఇక్కడ ఇలా తడి లేకుండా తుడుచుకున్న తర్వాత పుచ్చులు ఏమైనా ఉంటే చెక్ చేసుకోవాలి. సో పళ్ళు అన్నీ కూడా ఇవి నీట్గా ఉన్నాయండి. కొన్ని కొన్ని పుచ్చులు వస్తే అవి తీసేసుకోవాలి. ఈ రకంగా అన్ని పళ్ళను తీసేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. సో ఇది కొంచెం ప్రాసెస్ ఏనండి. ఒక 10 మినిట్స్ పట్టింది నాకైతే ఇవన్నీ ఒక్కొక్కటి చూసుకుంటూ ఇలా వేయడానికి తీసేసుకోవడానికి. బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సంవత్సరం పాటు నిల్వ ఉంచుకోవచ్చు డబ్బాలో వేసుకొని. ఇలా తీసుకున్న వాటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. లేదు అనుకుంటే మీరు రోట్లో వేసి కూడా దంచుకోవచ్చు. ఇందులోకి పచ్చిమిర్చి వేస్తున్నాను, కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. మీకు నచ్చిన క్వాంటిటీలో కారానికి తగ్గట్టు మిర్చి వేసుకోవచ్చు. జీలకర్రను వేసుకున్నాను. తర్వాత కొంచెం కారం పొడి వేస్తున్నాను. కారం పొడి వద్దు అనుకుంటే పచ్చిమిర్చి వేసుకోవచ్చు. కొంచెం టేస్ట్కి సరిపడా బ్లాక్ సాల్ట్ వేసుకున్నాను, పావు టీ స్పూన్ వరకు. బెల్లం పొడి ఒక 4-5 స్పూన్లు వేసుకున్నాను. తియ్యగా ఉంటుంది. ఇలా మూతను పెట్టేసుకొని మిక్సీ పట్టుకోవాలి కొంచెం బరకగా. అవసరమైతే కొంచెం ఒక 2-3 స్పూన్స్ మాత్రమే వాటర్ వేసుకోవాలి. ఎక్కువ వేస్తే మరి మెత్తగా అయిపోతుంది కాబట్టి టెక్స్చర్ చేంజ్ అవుతుంది కాబట్టి కొంచెమే వాటర్ వేసి బ్లెండ్ చేసుకోవాలి. ఒకసారి అంతా కూడా కలుపుకోవాలి. ఎందుకంటే ఈవెన్గా స్వీట్ అంతటా రావాలి కాబట్టి ఒకసారి కలిపేసుకొని కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా అడుగున పేపర్ వేసుకొని దానికి కొంచెం లైట్గా ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని ఒక బ్యాంగిల్ పెట్టేసుకొని ఇలా ఫిల్ చేసుకున్నాను. ఇలా బ్యాంగిల్ పెట్టడం వల్ల ఏంటంటే సైజులు అన్నీ కూడా సేమ్ వస్తాయి. లేదు అంటే నార్మల్గా చేత్తోనే వడియాల్లాగా పెట్టేసుకోవచ్చు. బట్ ఈ రకంగా పెట్టేసుకుంటే అన్ని సైజులు అనేవి సేమ్ వస్తాయి కాబట్టి ఈక్వల్గా వస్తాయి కాబట్టి ఈ రకంగా పెట్టేసుకున్నాను. ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత వీటిని మనం ఎండలో ఒక 2-3 రోజుల పాటు ఆరబెట్టుకోవాలి. సో ఎండను బట్టి మనకు వడియాలు అనేవి రెడీ అవుతాయి కాబట్టి నేను పైన టెర్రస్ పైకి వెళ్తున్నాను. వీటిని ఇప్పుడు ఎండలు ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి ఒక 2 డేస్ పట్టింది నాకైతే. వీటిని ఇలా ఆరబెట్టుకోవాలి. ఇలా పైన పెట్టినా కాబట్టి డస్ట్ కానీ ఏం కానీ రావండి. లేదు అనుకుంటే పైన సన్నని క్లాత్ కూడా వేసుకోవచ్చు. సో చూడండి, ఒక 2 డేస్ తర్వాత ఇలా ఎండిపోయినాయి మనకు. వీటిని మనం డబ్బాలో వేసి స్టోర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి. ఒకటి విరిచి చూపిస్తాను చూడండి. టెక్స్చర్ కూడా మనకు మంచిగా వచ్చింది. ఇలా కచ్చా పచ్చగా ఉంటేనే టేస్టీగా చాలా బాగుంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి.